హనుమద్ విజయోత్సవం. ఈ హనుమద్ విజయోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి? చైత్ర పౌర్ణమి నాడిని హనుమత్ జయంతిగా ఎందుకు జరుపుకుంటారు? వైశాఖ మాసంలో హనుమత్ జయంతి, చైత్ర మాసంలో పౌర్ణమి నాడు హనుమద్ విజయోత్సవం. ఇలా ఎందుకు జరుపుకోవాలి అనే విషయంలో ప్రాచీనులు ఒక చిన్న కథ చెప్పి ఉన్నారు. రాముడు అనగా చిత్తా నక్షత్రం, పేపోరారి చిత్తా. హనుమంతుడు అనగా పునర్వసు నక్షత్రం, కేకో హాహి పునర్వసు. ఒకరి నక్షత్రంలో మరి ఒకరు జన్మించారు అనే అనుబంధాన్ని సూచిస్తూ రామనవమి, సీతారాముల కళ్యాణం, అలాగే శ్రీరాముడు పుట్టినరోజు, ఆ వేడుకల అనంతరం చిత్తా నక్షత్ర మండలం సమీపంలో చంద్రుడు సంచారం చేసేటటువంటి కాలం కనుక ఈ మాసానికి చైత్రమాసం కాబట్టి చైత్ర పౌర్ణిమ రోజున ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. సీతారాముల కళ్యాణం అనంతరం, పట్టాభిషేకం అనంతరం, చిట్ట చివరలో దేవతల పనుపున వచ్చినటువంటి ముత్యాల మాలికను సీతాదేవి రాముని అనుజ్ఞతో ఆంజనేయ స్వామి వారికి ఆభరణంగా ధరించమని అందించిన దృశ్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ హనుమద్ విజయోత్సవం, చైత్ర పౌర్ణిమ, ఇది నేపథ్యం. ఆ ముత్యములను ఆంజనేయుడు నోటితో అలా గిల్లి కొరికి పెకిలించినట్లుగా ఎక్కడా చెప్పబడలేదు. మన జానపదుల కల్పనలలో ఉండేటటువంటి ఊహపోహలు ఇవన్నీ కూడా సీతారాములు తన మనస్సులో ఉన్నారు అని లోకానికి చాటి చెప్పే నిమిత్తమై ఈ దృశ్యాన్ని జానపదులు కల్పించుకున్నారు. కానీ ప్రామాణికంగా సీతారాముల వివాహం, అలాగే వియోగం, రావణ సంహారం, పట్టాభిషేకం అనంతరం ఏర్పడిన దృశ్యావళిలో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నందిగ్రామరాజ్యం అనే పేరు గల ఒకానొక నవల, వారు వ్రాసిన 58 నవలలలో చిట్ట చివరి నవల నందిగ్రామరాజ్యం. ఆ నవలలో ఎంత అద్భుతంగా వర్ణించారో. అలాగే స్వర్ణసీత అన్న పేరిట తెన్నేటి హేమలత, లత అనే గొప్ప రచయిత్రి వ్రాసిన నవలలో కూడా ఈ దృశ్యాన్ని అంతే రమణీయంగా మనం చదువుకోవచ్చు. వానరులంతా వరుసలుగా బారులుగా భోజనం చేసే నిమిత్తమే కూర్చుని ఉండగా తమ తమ శక్తియుక్తులను ఒక్కొక్క వానరుడు ప్రదర్శించే సమయంలో మౌనంగా ఆ వరుసలో ఉండి ఆంజనేయుడి దర్శనమిస్తాడు, ఎగిరి పడడు. అది చైత్ర పౌర్ణిమ. చైత్ర పౌర్ణిమ నాడు ఆంజనేయ స్వామి వారు అపరిమితమైన పరాక్రమం కలిగి ఉండి కూడా దాస్య భక్తితో ఏ దైవాన్ని మనసులో నమ్మి ఉన్నాడో ఆ దైవమే నిజం, ఆ దైవమే సమస్తం, ఆ దైవమే ప్రాణం, ఆ దైవమే నేను అన్న భావనతో మనసులో రాముడిని నిలుపుకొని మనకందరికీ కూడా దృష్టాంతంగా నిలిచాడు కనుక శ్రీరామనవమి నాడు ఎంత భక్తితో రామ కళ్యాణం చూశామో, ఎంత నిష్ఠతో రామనవమి వ్రతాన్ని, స్కాంద పురాణోక్తంగా ఉండే వ్రతాన్ని పాటించి ఉన్నామో అంతే నిష్ఠతో, అంతే భక్తితో చైత్ర పౌర్ణిమ నాడు దాసాంజనేయుడిగా ఆంజనేయుడిని కూడా మనం తలచుకోవాలి. రామచంద్రమూర్తి భరతుడితో సమానంగా ఆంజనేయుడిని సంబోధించిన దృశ్యాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే లోకంలో మరొక వాక్యం కూడా బహుళ ప్రచారంలో ఉంది. లంకా నగరం చేరి సీతా సందర్శనం చేసి లంకా దహనం చేసి ఆంజనేయుడు శ్రీరాముని సన్నిధానానికి తిరిగి వచ్చిన రోజు ఈరోజు అనే వాక్యం కూడా బహుళ ప్రచారంలో ఉంది. సందర్భం ఏదైనా చైత్ర పౌర్ణిమ దక్షిణ భారతదేశానికి సంబంధించినంత మేరకు హనుమత్ జయంతి, హనుమద్ విజయోత్సవం ఉత్తర భారతదేశంలో మరింత విశేషంగా పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో కూడా తెలుగువారింట కూడా కొంత మేరకు హనుమంతుడి జననము, జనన సమయము, వైశాఖ మాసము, దశమి తిథి ఇవన్నీ కూడా వివరణాత్మకంగా తెలిసినటువంటి నేపథ్యంలో చైత్ర పౌర్ణిమని కూడా ఉభయ పక్షాలు
ఉత్తర దక్షిణ భారతాలు నేటి కాలంలో హనుమంతుడి విజయోత్సవంగానే పాటిస్తున్నాయి. మనము అలాగే ఆచరిద్దాం.